ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే హై పాయింట్స్ ఇచ్చి మరింత రీచ్ వచ్చేలా చూడండి. డిఫెండ్ లవ్ పార్ట్ 26. తడి డ్రెస్ విప్పేశాక బెడ్పై పడిపోతూ ఐ హేట్ యూ విరాట్, ఆడపిల్లని సిగ్గు విడిచి ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేసి నా హార్ట్ని బ్రేక్ చేశావు. ఆ రౌడీల నుండి సేవ్ చేయడానికి షీఈ్ మైన్ అన్నావు. నీ గురించి నాకు తెలియదా? తొందరపడలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే జీవితంలో నన్ను నేను క్షమించుకోలేకపోయేదానని కన్నీళ్లు తుడుచుకుంది వరేణ్య. పేరయ్య గారు, చెప్పండమ్మా, సంబంధం గురించి ఏం ఆలోచించారు? మా వారు సంవత్సరం ఆగమని చెప్తున్నారు. అప్పటి వరకు శశి మీరా వద్దంటున్నారు. వాళ్ళకి చెప్పి ఎలాగో ఆగమని చెప్పండి అని రిక్వెస్ట్ చేశారు సునంద. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, నేను మాట్లాడి చెప్తానని 10 నిమిషాల తర్వాత కాల్ చేసి, సునంద గారు, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. ఎన్ని సంవత్సరాలైనా మీ అమ్మాయిని మాత్రమే చేసుకుంటానని ఆ అబ్బాయి తెగేసి చెప్పాడట అన్నారు. చాలా సంతోషం అండి. ఈ లోపల అమ్మాయిని అతనితో మాట్లాడుతూ ఉండమని చెప్పండి అని అన్నారు. అలాగే పేరయ్య గారు, ఉంటాను ఇక అని కాల్ కట్ చేసి, అమ్మయ్య, ఇంకా చాలా టైం ఉంది, ఎలాగైనా వరువుని ఒప్పించేయచ్చు అనుకున్నారు సునంద. ఆ నైట్ గెస్ట్ హౌస్లో ఉండి మార్నింగ్ ఇంటికి వచ్చి తండ్రి రూమ్కి వెళ్ళాడు విరాట్. పేపర్ చదువుతున్న ఆయన కొడుకును చూసి పక్కన పెట్టడంతో డాడీ అనేలోపు అన్నోన్ నెంబర్ నుండి వస్తున్న కాల్ని కట్ చేశాడు. ఎన్నిసార్లు కట్ చేస్తున్నా మళ్ళీ అదే నెంబర్ నుండి వస్తుండటంతో లిఫ్ట్ చేసిన విరాట్కి, అన్నయ్య, నేను వికాస్నని చెప్పాడు. చోటు, నువ్వు రానని చెప్పావుగా. ఈ కేశవ్ గాడు అమ్మని బెదిరించడానికి చూస్తున్నాడు, జాగ్రత్తగా చూసుకో అన్నాడు కంగారుగా. స్పీకర్ ఆన్లో ఉండటంతో మొత్తం విన్న సుదర్శన్ గారు మౌనంగా ఉంటే విరాట్ కాల్ కట్ చేసి తండ్రి అరచేతిని చెంపపై పెట్టుకున్నాడు. లేట్ చేయకు విరాట్, నువ్వు వెంటనే వెళ్ళిపో అన్నారు ఆయన. డాడీ, నువ్వు ఇక్కడ ఉండటం వల్ల నీ ప్రశాంతతను కోల్పోతున్నావు కన్నయ్య. నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను మీ అమ్మ చూడలేం. ఆ కేశవ్ కూడా ఎప్పుడు ఎలా టార్గెట్ చేస్తాడో తెలియదు. అందుకే వీలైనంత త్వరగా వెళ్ళు. శత్రువుని ఇంట్లో పెట్టుకోవడానికి ఉవ్విళ్ళు ఊరుతున్న కేశవ్పై నాకు జాలేస్తోందని చెప్పారు నవ్వుతూ. ఐ లవ్ వరేణ్య డాడీ. వద్దు విరాట్, నీ వల్ల తను కూడా ప్రమాదంలో పడుతుంది. నువ్విప్పుడు తనకి దూరంగా ఉండటమే మంచిది. లవ్ చేయకూడదనుకున్నా నా వల్ల కాలేదు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ డాడ్. కాలేజ్ చేంజ్ అయిపోమ్మని చెప్పా. తన ఇన్నోసెన్స్తో నా హార్ట్ని స్కిట్ చేసింది. నైట్ కూడా అటాక్ జరిగింది డాడ్. ఆ కేశవ్ పని అనుకుంటున్నా. వాడిని చంపేస్తానని ఆవేశంగా అన్నాడు. ఆ కేశవ్ క్రూరుడు. ఆవేశంలో నువ్వు ప్రమాదంలో పడకూడదు. ఎందుకంటే మా ప్రాణాలు నీపైనే ఆధారపడి ఉన్నాయి కన్నయ్య. మీ అమ్మతో నేను మాట్లాడతాను. అండ్ నీది ట్రూ లవ్ అయితే వరేణి ఎప్పటికైనా నీకే సొంతం అవుతుంది. నా గురించి ఆలోచించకు. నేను మీ అమ్మని జాగ్రత్తగా చూసుకుంటాను. వెళ్ళి లగేజ్ ప్యాక్ చేసుకో అన్నారు సుదర్శన్. తన రూమ్కి వెళ్ళిన విరాట్ బ్యాగ్ ప్యాక్ చేసుకోవడం మొదలుపెట్టాడు. తన జీవితాన్ని కేశవ్కి నచ్చినట్టుగా మార్చుకుంటున్నందుకు అతనిని చంపేయాలన్నంత కోపం. కానీ చంపలేడు. తనేం డాన్ కాదు, రౌడీ అంతకంటే కాదు. హీఈస్ జస్ట్ ఎ ప్రొఫెసర్. తన కుటుంబంతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ జాబ్ చేసుకునే ఒక జెంటిల్మెన్ విరాట్. ఇదే అతని జీవితం. అలాంటి ప్రశాంతంగా ఉండే విరాట్ జీవితంలోకి కేశవ్ ఎలా ప్రవేశించాడో ఇప్పుడు చూద్దాం. మాస్టర్స్ కంప్లీట్ చేసిన విరాట్ గోల్డ్ మెడల్ తీసుకుంటుంటే స్టేజ్ కిందున్న సుదర్శన్ వాణి దంపతుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు నెలకొన్నాయి. పిల్లలు లేక శ్రీశైలం వెళ్ళి తమకు బిడ్డ కావాలని పూజ చేసుకుని వస్తున్నారు సుదర్శన్ ఫ్యామిలీ. ఏమండి, ఎన్నో మందులు వాడాము, మన ఇద్దరిలో లోపం లేదు. ఎందుకు నాకు అబార్షన్స్ అయిపోతున్నాయి? ఎందుకు ఆ భగవంతుడికి నాపై చిన్న చూపని బాధగా అడిగారు. ఆ భగవంతుడు మనపై కరుణ చూపాలి వాణి, నువ్వు బాధపడకు. ఇంకా పూజలు చేద్దాం, ఖచ్చితంగా మనకి బిడ్డ పుడుతుందని చెప్పేలోపు సడన్గా తన కారుపై పడిన బాబును చూసి బ్రేక్ వేశారు సుదర్శన్ గారు. ఇద్దరు కారు దిగి వచ్చేసరికి రక్తపు ముద్దలో కనిపించాడు బాబు.
వంతెన పైన జరుగుతున్న గొడవ తెలుసుకునేలోపు వీళ్ళిద్దరి చుట్టూ జనం గుమిగూడి ఉండటంతో లోగా కొట్టుకుంటున్న గుండె చప్పుడు వింటూ పదండి హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్నారు గుండెలకి ఆంచుకుంటూ వాణిగారు. డీటెయిల్స్ తెలుసుకుందాం వాణి, ఎవరి పిల్లాడో తెలియాలి కదా. మీరు తెలుసుకుండండి, నేను వీడిని హాస్పిటల్కి తీసుకెళ్తానని కోపంగా చెప్పి వాణిగారు కారులో దూసుకుపోయారు హాస్పిటల్కి. స్ట్రెచ్చర్ పై హాస్పిటల్కి తీసుకెళ్లిన బాబుని ఏం జరిగిందని అడగటంతో యాక్సిడెంట్ కేస్ అన్నారు వాణిగారు. బాబుకి మీరేమవుతారు? ఏం కాను. సారీ, తమ వాళ్ళు వచ్చే వరకు మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేయలేమండి. బాబు పల్స్ వీక్గా ఉంది, త్వరగా ట్రీట్మెంట్ చేయండి ప్లీజ్ అని బాధగా అన్నారు. ఇవి హాస్పిటల్ రూల్స్, మేము క్రాస్ చేయలేమనడంతో ఈ బాబు నా కొడుకని చెప్పారు వాణి. అబద్ధం చెప్పకండి, ఏం కాను అన్నారు. తల్లిని అని చెప్పేలోపు మీరు తొందరపడ్డారు, ఫామ్ ఫిలప్ చేయండి అని చెప్పడంతో తల్లి ప్లేస్లో సైన్ చేశారు వాణిగారు. ఓకే, మనీ అరేంజ్ చేయించుకోవడం చెప్పి విరాట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు వెంటనే. ఇంతలో సుదర్శన్ గారు రావడంతో తెలిసిందా అన్నారు కంగారుగా. నో వాణి, ఈ బాబు రిలేటివ్స్ ఎవరో నాకు తెలియలేదని చెప్పారు. మేడం, బాబుకి బ్లడ్ బాగా లాస్ అయింది, బ్లడ్ బ్యాంక్లో అడగండి అని నర్స్ చెప్పడంతో గ్రూప్ ఏంటని అడిగారు వాణి. ఏ పాజిటివ్. నాది కూడా సేమ్ గ్రూప్, నేను ఇస్తాను అన్నారు కన్నీళ్లతో. వెంటనే ఆవిడని లోపలికి తీసుకెళ్లడంతో తన రక్తాన్ని పంచి తల్లిగా మారారు వాణి. చాలా రోజులు సత్య గారు వికాస్ గురించి నిద్రలో ఏడ్చినా వయసు పెరిగే కొద్దీ వాణిగారు చూపిస్తున్న ఎల్లలు లేని ప్రేమకి బందీగా మారిపోతాడు విరాట్. సుదర్శన్ గారు కూడా చాలాసార్లు అడిగిన అప్పటికి కేశవ్పై అసహ్యం పెరగడంతో తెలియదని మౌనంగా మారిపోయాడు విరాట్. అప్పటికే తల్లి తన తమ్ముడు చనిపోయాడు అనుకుంటున్నాడు. అతని రాకతో పిల్లలు పుట్టరనుకున్న వాళ్ళకి స్వప్న పుట్టింది. ఇదంతా విరాట్ రాకతోనే అనుకుంటూ తన కొడుకుని పిచ్చిగా ప్రేమించేంతగా మారిపోయారు వాణి. 6 అడుగుల కొడుకు గోల్డ్ మెడల్ తీసుకుని తన దగ్గరికి రావడంతో గతాన్ని వదిలిన ఆవిడ మెటికలు విరిచి దిష్టి తీయాలి కన్నయ్య అన్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 5 రోజులు ప్రతి న్యూస్లో విరాట్ కనిపించడంతో అతని రూపం కేశవ్ కళ్ళల్లో పడింది. విరాట్ కళ్ళు చూడగా కేశవ్లో అనుమానాన్ని రేకెత్తించాయి. కామినీకి చెప్పి అతని బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవడంతో పాటు విరాట్కి తెలియకుండా DNA టెస్ట్ కూడా చేయించేశాడు. 100% తన కొడుకే అని తెలిసిపోవడంతో నా కొడుకు బ్రతికే ఉన్నాడని నేరుగా ఇంటికి వెళ్ళిపోయాడు కేశవ్. కేశవ్ది మర్చిపోయే రూపమా? అతన్ని చూడటంతోనే విరాట్ కళ్ళు ఎర్రబడ్డాయి. కేశవ్ అరగంట పాటు మాట్లాడి పట్టరాని ఆవేశంతో వెళ్ళిపోయాడు. అప్పటి నుండి విరాట్ని హింసిస్తున్నాడు. లగేజ్ ప్యాకింగ్ కంప్లీట్ అవడంతో తల్లి కన్నీళ్లతో చూస్తుంటుంది విరాట్ని. నన్ను తీసుకెళ్ళిపోకన్నయ్యా, నువ్వు లేకుండా నిన్ను చూడకుండా ఉండలేను అన్నారు వాణి. నో మామ్, అక్కడికి వస్తే రిస్క్, కొన్ని రోజులు మీకు దూరంగా ఉంటే సేఫ్గా ఉంటారని చెప్పాడు. చిన్నపిల్లలా ఏడుస్తున్న తల్లిని హత్తుకుంటూ మామ్ కామ్ డౌన్, నువ్వు విరాట్ మదర్వి, ఎంతో స్ట్రాంగ్గా ఉండాలని ధైర్యం చెప్పాడు. నీ విషయంలో ఉండలేను కన్నయ్య, నువ్వు ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటే ఆ కేశవ్ చాప్టర్కి ఎండ్ కార్డు వేసి త్వరగా వచ్చేస్తానని చెప్పాడు. జాగ్రత్తగా ఉండు, ఆ విధవ ఏమైనా చేస్తే మీ డాడీకి చెప్పు, ఆయన చూసుకుంటారని బాధగా అన్నారు వాణి. ఓకే, నువ్వు టైం టు టైం ఫుడ్ తిని జాగ్రత్తగా ఉండాలి, అప్పుడే నీ కన్నయ్య హ్యాపీగా ఉంటాడని చెప్పాడు విరాట్. సరే అంటూ స్వప్న దగ్గరికి రావడంతో విరాట్ని హత్తుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. శాండీ, సంజు గారు నువ్వు ఇద్దరూ వెళ్ళిపోతున్నారు, నేనెలా ఉండగలను అన్నయ్య, మమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోవచ్చుగా అంది. పొట్టిపుచ్చుకుందిగా, తనతో టైం స్పెండ్ అండ్ వాచ్ చేస్తూ ఉండు అన్నాడు. వదిన కదా, జాగ్రత్తగా చూసుకుంటాలే. శాండీ ఫోర్ హెడ్పై కిస్ చేసి స్టడీస్ నెగ్లెక్ట్ చేయకని చెప్పాడు గంభీరంగా. మిస్ యూ విరాట్ సార్, నా ప్లేస్లో మరొకడు వస్తాడు, నువ్వు అది ఒప్పర్ మీటింగ్స్ పెట్టి క్యాంపస్లో కనిపిస్తే ఐ కాంట్ బేర్ శాండీ, మై ఐస్ వాచింగ్ యూ అన్నాడు. భయపెట్టకని విరాట్ని కొట్టి కన్నీళ్లతో హత్తుకుంటూ
మిస్ యూ అన్నయ్య అంది డల్గా. యూ టూ అంటూ చెల్లిని వదిలి తండ్రిని హత్తుకున్నాడు. బీ బ్రేవ్ మై బాయ్. సిచ్యువేషన్ ఏదైనా నీ డేరింగ్నెస్ని వదలకు. ఆలోచించి నిర్ణయం తీసుకో అన్నారు. అంటూ అంటూ తల్లి ఫోర్హెడ్పై కిస్ చేసి కారులో కూర్చున్నాడు విరాట్. కృష్ణుడు బృందావనాన్ని వదిలి వెళ్తున్నప్పుడు యశోదాదేవి ఎంతగా బాధపడ్డారో అంతకంటే రెట్టింపు బాధపడుతున్నారు వాణిగారు. తల్లి వెక్కిళ్ళు వినిపిస్తున్నా వెనక్కి తిరిగి చూడలేక తనలో వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ డ్రైవర్ స్టార్ట్ చే అన్నాడు సీరియస్గా. ఏవండి, కన్నయ్య వెళ్ళిపోతున్నాడు. వాణి, విరాట్ మన కొడుకే. వాడిని హయ్యర్ స్టడీస్ గురించి ఫారెన్ పంపించామనుకో, ఎందుకు భయపడుతున్నావు అని ధైర్యం చెప్పారు. ఏమో, నువ్వు అలా భయపడితే తల్లివి కాదని ఒప్పుకున్నట్లే. ప్రేమ ఉన్న చోట నమ్మకం ఉండాలి కానీ భయం అనుమానం కాదని ధైర్యంగా ఉండని చెప్పి తన రూమ్కి తీసుకెళ్లారు. ఇటు విరాట్ జర్నీ కంప్లీట్ అవడంతో ఇంటిని చూసి చిన్న నిట్టూర్పు విడుస్తూ పిడికిలు బిగించాడు. బాంబ్ బ్లాస్ట్తో వెల్కమ్ చెప్పి నువ్వు వస్తావని నాకు తెలుసు. కుడికాలు పెట్టి లోపలికి రా విరాట్ అన్నాడు కేశవ్. విసుగ్గా లెఫ్ట్ లెగ్తో ఎంట్రీ ఇచ్చి నా రూమ్ ఎక్కడని అడిగాడు. నీ గురించి స్పెషల్గా అరేంజ్ చేశాను పైన అన్నాడు అమితానందంతో. మరుక్షణం పైకి వెళ్ళడంతో నేను ఫేక్ కాల్ మాట్లాడితే అది నిజం అనుకుని నువ్వు ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తావని తెలుసు వికాస్. అలానే జరిగింది. థ్యాంక్స్ అండ్ వెల్ డన్ మై బాయ్ అన్నాడు భుజం తడుతూ. నీ పతనానికి నువ్వే నాంది పలికావు కేశవ్. ఇక నుండి నా కొడుకులిద్దరూ నేను ఫుట్బాల్ ఆడుకుంటారని గర్వంగా నవ్వుతూ చెప్పారు సత్య. రాత్రి మొత్తం నిద్రకి దూరమైంది వరేణ్య. నిద్రపోతే కలలోకి వచ్చి అతను ఆశలు రేపుతాడేమోనని ఎర్రటి కళ్ళతో బయటకు వచ్చిన కూతుర్ని చూస్తూ నైట్ నిద్ర రాలేదెవరు అన్నారు శేఖర్. నో డాడీ, నేను కాలేజ్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాను. అడ్మిషన్ తీసుకుంటారా అంది డల్గా. సడన్గా ఏమైంది వరు? మీ విరాట్ సార్ ఏమైనా అన్నాడా నిన్ను? వచ్చి మాట్లాడనా అన్నారు. వద్దు డాడీ, అయినా ప్రాబ్లం కాదు. నాకు ఆ కాలేజ్ సూట్ కాలేదు అంది. సడన్గా కాలేజ్ చేంజ్ అంటే అడ్మిషన్స్ దొరకవు తల్లి. బట్ నీ గురించి ఐ విల్ ట్రై అన్నారు. థ్యాంక్స్ డాడీ, అర్థం చేసుకుంటావు ఎప్పుడూ నన్ను. నాకు ఆ గాడ్ మంచి చేశాడంటే నిన్ను ఇవ్వడమే అనింది. వంటింట్లో ఉన్న సునంద గారికి చెంపదెబ్బ వేసినట్టు అనిపించడంతో ఆ కోపాన్ని డిషెస్పై చూపించారు. మార్నింగ్ని ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నావు? నథింగ్ డాడీ, కాలేజ్ టైం అయింది. రెడీ అయ్యేసి వస్తానని రూమ్కి వెళ్ళి షవర్ కింద నిలబడింది. 10 నిమిషాల సుఖం ముందు 100 ఏళ్ల జీవితం అనవసరం అనిపించిందా విరాట్? నా శరీరాన్ని కోరుకున్నావు, మనసుకు వాల్యూ లేదా నీ దగ్గర? ఏడిపిస్తున్నావు విరాట్. మా అమ్మ తర్వాత నేను ఎవరినైనా హేట్ చేస్తున్నాను అంటే అది నిన్నే. ఐ హేట్ యూ అని అరిచి రెడీ అయ్యి బయటకు వచ్చింది. అమ్మ టిఫిన్ అక్కడ పెట్టాను తిను. కరుకుగా వచ్చిన ఆవిడ మాటకి నీ కూతుర్ని కాదా నేను, లేక చెత్తబుట్టలో దొరికితే తెచ్చి పెంచుకుంటున్నావా? ఒక్కసారి కూడా నీ నుండి ప్రేమ కేరింగ్ రాలేదు. అమ్మ అని కూడా పిలవను నిన్ను ఇక నుండి. ఐ హేట్ యూ అని మరోసారి అరిచి కాలేజ్కి స్టార్ట్ అయింది వరేణ్య. మరుక్షణం భార్య చెంప పగిలి కొట్టారు శేఖర్ గారు. ఏ హక్కు ఉందని నన్ను కొట్టారు? నీ మెడలో ఉందే 3 తాళి, దాన్ని కట్టాను. అదే హక్కు ఇచ్చింది నీపై. కావాలంటే తీసి నాకు ఇచ్చేయి. ఇంట్లోనే కాదు, నేను నీడు కూడా పడని చోటుకి వెళ్ళిపోతాను అన్నారు ఆవేశంగా. నన్ను అనింది, నాకెంత బాధ కలగాలి మరి? నిజాలు పచ్చిగానే ఉంటాయి సునంద. నేను ఒకరిని అంటాను, నోరు మూసుకొని ఉండాలంటే కుదరదు. చెంపదెబ్బ తినేలా ఉంటేనే నోరు జారాలి, లేకపోతే కష్టమైన అదుపులో పెట్టుకోవాలి. ఏ ముహూర్తంలో మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, నాకు మొత్తం కష్టమే అన్నారు. అదేంటో 3 ముళ్ళు నీకు వేస్తే ఉరితాడులా నాకు మారింది అన్నారు వ్యంగ్యంగా. శేఖర్ మాటలకి మండిపోతూ, నేను మీ కూరితాడులా మారానా? నా వాళ్ళు ఎవరో లేరనే కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నీకు 50,000 వచ్చాక కూడా మీ అమ్మ నాన్న ఉంటారనుకున్నావా సునంద? పుణ్యాత్మురాలు నీ చెల్లి. అలాంటి మంచి వాళ్ళని దేవుడు తొందరగా తీసుకుపోతాడు. కొంతమంది ఉంటారు పాపి చిరాయివని,
వాళ్ళంటే భగవంతుడు కూడా భారమే, అందుకే భూమిపై వదిలేస్తాడు. ఇదిగో ఇదిగో, నన్ను ఏమైనా అంటే పెట్టే కూరలో ఉప్పు కలిపేస్తాను. నోరు మొయ్యవే. ఇంకోసారి నా కూతుర్ని నీ మాటల వల్ల ఏడిపించావనుకో, బుగ్గలు బూరెలవుతాయి, అర్థమైందా అన్నారు. నా నోరు కట్టేయండి. ఎందుకమ్మా ఇలాంటి వాడికి ఇచ్చి చేశావు? నా గొంతు కోసారు కదా నీకు కక్కలేక మింగలేక. నోట్లో గొనుక్కుంటూ టిఫిన్ ప్లేట్ ఇచ్చారు. ఏయ్ పక్కన కూర్చో. ఊహు, ఈ వయసులో బలవంతం చేస్తే అస్సలు బాగోదు సునందా. భయపడుతూ ఆయనకి 2 అడుగుల దూరంలో కూర్చోవడంతో, ఇక్కడ గ్యాప్లో నీ సవితి కూర్చుంటుందా అన్నారు. వాట్ నెక్స్ట్?